హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బుక్షిత. ఈరోజు నేను హనుమాన్ జయంతి స్పెషల్ గుళ్ళో పెట్టే పులిహోరని ఇంట్లోనే అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 100 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని ఇలా 2-3 సార్లు నీళ్ళని వేసుకొని పైనదంతా కడిగేసుకోవాలి శుభ్రంగా. మరీ పిక్కకూడదండి. అలా కడిగేసుకొని వాటర్ని వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మీకు కానీ తొందరగా చింతపండు నానాలి అనుకుంటే హాట్ వాటర్ని వేసి ఒక ప్లేట్ని పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచామంటే చింతపండు తొందరగా నానిపోతుందండి. చింతపండు నానిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక జల్లెడ గెంట పెట్టుకోండి. ఆ జల్లెడ గెంటలోకి పిసికిన చింతపండునంతా ఇలాగా వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. ఇలాగానే ప్రెస్ చేసుకున్నట్లయితే చింతపండు సపరేట్ అయిపోయి చింతపండు గుజ్జు అనేది సపరేట్ అవుతుంది. ఇలాగా ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ చింతపండులో కొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసుక్కున్నామంటే మళ్ళీ గుజ్జు అనేది వస్తుందండి. ఇలాగా 2 టైమ్స్ చేసుకోవాలి. చింతపండులోని మొత్తం గుజ్జు మొత్తం సపరేట్ అయ్యే వరకు వాటర్ని పోసుకొని అలాగా గుజ్జుని చింతపండుని సపరేట్ చేసుకోండి. ఇంకా కొంచెమే గుజ్జు ఉంటుంది అనుకున్నప్పుడు వాటర్ వేసుకొని గట్టిగా పిసికేసుకొని ఆ రసంని వేరే దాంట్లోకి యూస్ చేసుకోవచ్చండి. అంటే రసంలోకి కానీ సాంబార్లోకి కానీ అట్లాగా మీరు యూస్ చేసుకోవచ్చు ఆ రసంని. ఈ చింతపండుని ఇట్లా పులుసులాగా చేసుకోవడం చాలామందికి వచ్చండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా లేదంటే బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ యూజ్ అవుతుందని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఇలాగా పులుసుని కానీ చేసుకొని పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర తినాలనిపించినప్పుడల్లా ఇలాగా ఈ చింతపండుని కలిపేసుకొని అన్నంలోకి ఈజీగా తినేయచ్చండి. మనకి అన్నం మిగిలిపోయినప్పుడు పాడైపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చింతపండు పులుసుని అన్నంలో కలిపేసుకొని ఉంచుకున్నామంటే 1.5 డే ఉన్నా కానీ ఏం పాడవదండి. ఈ చింతపండు పులుసుని కానీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. మీకు కావాల్సినప్పుడు స్పూను తడి లేకుండా ఉన్నది చూసుకొని పెట్టుకోవాలి. తడి స్పూన్ కానీ పెడితే పాడైపోతుందండి, అందుకనేసి తడి స్పూన్ మాత్రం పెట్టకండి. ఇప్పుడు చింతపండు గుజ్జును మొత్తం సపరేట్ చేసుకున్నాము చూడండి, ఇంత చిక్కగా వచ్చింది చింతపండు గుజ్జు అనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇది పులుసు ఉడకబెట్టుకోవడానికి బౌల్ తీసుకోవాలండి. మీరు ఏ బౌల్లో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎన్ని రోజులు ఉన్నా కానీ మనకి నిలవ ఉంటుందండి. ఇప్పుడు తాలింపులోకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, అలాగే ఇంగువ, పచ్చిపప్పు అండి. పచ్చిపప్పు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పుని తీసుకున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పుని ఒక బౌల్లో వేసుకొని వాటర్ని వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలని వేసుకొని వేయించుకున్న తర్వాత మిగతా దినుసులన్నీ వేసుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు అనేవి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అనేవి చిటపటమనే వరకు తాలింపుని వేయించుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండుని గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు కూడా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకోవాలి. దీంట్లోకి మామూలు సాల్ట్ని యూస్ చేయకూడదండి. యూస్ చేసినా కూడా అంత టేస్ట్ అయితే రాదు. దీంట్లో కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి చిన్నది బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. బెల్లం ముక్క దేనికి అంటే పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం ముక్కనైతే వేసుకుంటాము.
మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం కూడా సీక్రెట్ ఇదేనండి. అంత టేస్ట్ రావటానికి బెల్లమే సీక్రెట్ అండి. వాళ్ళు బెల్లంని కూడా వేస్తారు. దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిపప్పును కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 10 నుంచి 15 వరకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ యాడ్ చేయకూడదు. మనం కానీ ఎక్కువ వేసినట్లయితే కారం అంతా ఆ పులుసులోకి దిగి పులుసు అనేది కారంగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పులుసుని ఉడకపెట్టుకోవాలండి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మీలో ఎంతమందికి గుళ్ళో పెట్టే పులిహోర అంటే ఇష్టమో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా ఇష్టం అండి గుళ్ళో పెట్టే పులిహోర అంటే. చూడండి, పులుసు అనేది కొంచెం దగ్గర పడింది, ఇంకా కొంచెం దగ్గర పడాలి. మనకి పులుసు ఉడికింది లేనిది అనేది ఎలా అర్థమవుతుంది అంటే పచ్చిమిరపకాయ అనేది మెత్తగా అయిపోతుంది అండ్ పులుసు కూడా దగ్గరకు వచ్చేస్తుందండి. మీలో ఎంతమంది పులిహోర రాజాలు ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూడండి, పులుసు అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, అసలు పాడవదండి. పులిహోర కోసం నేను ఇక్కడ 1/2 kg రైస్ని అయితే అన్నంలాగా వండుకున్నాను. ఇలా అన్నం వండేసుకొని ఒక బేషన్లోకి తీసుకోవాలి. అన్నం అనేది పొడి పొడిగా వండుకోవాలండి. ముద్దగా కానీ వండుకున్నట్లయితే పులిహోర అనేది ముద్ద వచ్చేస్తుంది. ఇలాగా అన్నం బేషన్లోకి వేసుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి అరగంట వరకు నూనెను వేసుకోవాలి. నూనె కానీ తక్కువ ఉన్నట్లయితే పులిహోర ముద్ద వచ్చేస్తుందండి. కాబట్టి ఆయిల్ అనేది మీకు సరిపడా చూసుకొని వేసుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేత్తో కానీ పట్టుకొని చూసినట్లయితే పొడి పొడిగా ఉంటే ఓకే, పొడి పొడిగా లేకుండా ముద్ద కానీ ఉన్నట్లయితే ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇట్లా పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత అన్నం అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం చింతపండుని పులుసు చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. పులుపు అనేది మీకు సరిపడా మీరు చూసుకొని కలుపుకోండి. నేనైతే ఇక్కడ 3 గంటల వరకు చింతపండు పులుసుని వేశాను. ఇలాగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మనం చింతపండు పులుసులోనే సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మీకు కానీ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వేరుశనగ విత్తనాలు కూడా వేయించుకొని అన్నంలో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అన్నంలో వేసుకోండి పులిహోరలోకి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పులిహోరలో కాంబినేషన్ బజ్జీ కదండి, బజ్జీ ఉంటే చాలా బాగుంటుంది. ఈ బజ్జీ లేకపోయినా కూడా అచ్చం గుళ్ళో పెట్టే టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి.